ఆడుకోవడానికి వీలు లేదు. ఒకటవ ప్రశ్న, ప్రసరణ వ్యవస్థ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఏ ఆక్సిజన్ రవాణా, బి ఆహార జీర్ణం, సి హార్మోన్ ఉత్పత్తి, డి శరీర ఉష్ణోగ్రత నియంత్రణ. ప్రసరణ వ్యవస్థ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆన్సర్ ఏ ఆక్సిజన్ రవాణా. రెండవ ప్రశ్న, ఎర్ర రక్త కణాల పనితీరు ఏమిటి? ఎర్ర రక్త కణాల పనితీరు ఏమిటి? ఏ ఇన్ఫెక్షన్లతో పోరాడడం, బి ఆక్సిజన్ను మోసుకు వెళ్ళడం, సి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడం, డి ఆహారాన్ని జీర్ణం చేయడం. ఎర్ర రక్త కణాల పనితీరు ఏమిటి? ఆన్సర్ బి ఆక్సిజన్ను మోసుకెళ్ళడం. మూడవ ప్రశ్న, క్రింది ఎముకల్లో ఏది అక్ష సంబంధ అస్థిపంజరంలో భాగం కాదు? క్రింది ఎముకల్లో ఏది అక్ష సంబంధ అస్థిపంజరంలో భాగం? క్రింది ఎముకల్లో ఏది అక్ష సంబంధ అస్థిపంజరంలో భాగం? ఏ తొడ ఎముక, బి హ్యూమరస్, సి వెన్నుపూస, డి టిబియా. క్రింది ఎముకలలో ఏది అక్ష సంబంధ అస్థిపంజరంలో భాగం? ఆన్సర్ సి వెన్నుపూస. నాలుగవ ప్రశ్న, పటెల్లా ఏ రకమైన ఎముక? పటెల్లా ఏ రకమైన ఎముక? ఏ పొడివాటి ఎముక, బి పుట్టి ఎముక, సి ఫ్లాట్ ఎముక, డి సెసమాయిడ్ ఎముక. పటెల్లా ఏ రకమైన ఎముక? ఆన్సర్ డి సెసమాయిడ్ ఎముక. ఐదవ ప్రశ్న, మెలోటిన్ ఉత్పత్తికి కారణమయ్యే గ్రంథి ఏది? మెలోటిన్ ఉత్పత్తికి కారణమయ్యే గ్రంథి ఏది? ఏ ఎడ్రినల్, బి పీనియల్, సి థైమస్, డి థైరాయిడ్. మెలోటిన్ ఉత్పత్తికి కారణమయ్యే గ్రంథి ఏది? ఆన్సర్ బి పినియల్. ఆరో ప్రశ్న, శరీరం యొక్క జీవక్రియను ఏ గ్రంథి నియంత్రిస్తుంది? శరీరం యొక్క జీవక్రియను ఏ గ్రంథి నియంత్రిస్తుంది? ఏ అడ్రినల్, బి థైరాయిడ్, సి పిట్యూటరీ, డి ప్యాంక్రియాస్. శరీరం యొక్క జీవక్రియను ఏ గ్రంథి నియంత్రిస్తుంది? ఆన్సర్ బి థైరాయిడ్. ఏడవ ప్రశ్న, మొడెల్లా అబ్లాంకటా మొడెల్లా అబ్లాంకటా పాత్ర ఏమిటి? ఏ నిద్ర మరియు మేల్కొల్పు చక్రాల నియంత్రణ, బి స్వచ్ఛంద కదలికల నియంత్రణ, సి హృదయ స్పందన రేటు మరియు శ్వాస నియంత్రణ, డి దృశ్య సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. మొడెల్లా అబ్లాంకటా పాత్ర ఏమిటి? ఆన్సర్ సి హృదయ స్పందన రేటు మరియు శ్వాస నియంత్రణ. ఏడవ ప్రశ్న, ఎనిమిదవ ప్రశ్న, హైపోథామస్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఎనిమిదవ ప్రశ్న, హైపోథామస్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఏ శరీర ఉష్ణోగ్రత మరియు ఆకలి నియంత్రణ, బి సమన్వయం మరియు సంతులనం,
సి స్వచ్ఛంద కదలికల నియంత్రణ, డి దృశ్య సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. హైపోథాలమస్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆన్సర్ ఏ శరీర ఉష్ణోగ్రత మరియు ఆకలి నియంత్రణ. తొమ్మిదవ ప్రశ్న, క్రింది వాటిలో ఏ వ్యాధి శ్వాసకోశ చుక్కల ద్వారా సంక్రమించదు? క్రింది వాటిలో ఏది శ్వాసకోశ చుక్కల ద్వారా సంక్రమించదు? ఏ కోవిడ్-19, బి క్షయవ్యాధి, సి చికెన్ ఫాక్స్, డి ఎబోలా. క్రింది వాటిలో ఏ వ్యాధి శ్వాసకోశ చుక్కల ద్వారా సంక్రమించదు? ఆన్సర్ డి ఎబోలా. 10వ ప్రశ్న, ఎబోలా వైరస్ యొక్క ప్రాథమిక ప్రసార విధానం ఏమిటి? ఎబోలా వైరస్ యొక్క ప్రాథమిక ప్రసార విధానం ఏమిటి? ఏ వాయుమార్గ ప్రసారం, బి వెక్టర్ ద్వారా ప్రసారం, సి శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం, డి మలనోటి ప్రసారం. ఎబోలా వైరస్ యొక్క ప్రాథమిక ప్రసార విధి ఏమిటి? ఆన్సర్ సి శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం. 11వ ప్రశ్న, హెచ్సి బక్ వైఎంసిఏ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ఎంత స్థలం కేటాయించాలని చెప్పాను? హెచ్సి బక్ వైఎంసిఏ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ఎంత స్థలం కేటాయించాలని చెప్పాను? ఏ 7 ఎకరాలు, బి 2.7 ఎకరాలు, సి 5 ఎకరాలు, డి 12 ఎకరాలు. హెచ్సి బక్ వైఎంసిఏ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ఎంత స్థలం కేటాయించాలని చెప్పాను? ఆన్సర్ సి 5 ఎకరాలు. 12వ ప్రశ్న, రిలే రేస్లో 4వ అథ్లెట్ను ఏమంటారు? రిలే రేసులో 4వ అథ్లెట్ను ఏమంటారు? ఏ లాస్ట్ లెగ్, బి యాంకర్ లెగ్, సి క్లోజ్ లెగ్, డి ఫస్ట్ లెగ్. రిలే రేసులో 4వ అథ్లెట్ను ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి యాంకర్ లెగ్. 13వ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్స్లో విలువిద్యను నేర్పే శిక్షకులను ఏమని పిలుస్తారు? ప్రాచీన ఒలింపిక్స్లో విలువిద్యను నేర్పే శిక్షకులను ఏమని పిలుస్తారు? ఏ ఆక్టినిస్టులు, బి హిప్పోమాచోస్, సి టెక్సోటర్ట్లు, డి పైడో ట్రైబ్స్. ప్రాచీన ఒలింపిక్స్లో విలువిద్యను నేర్పే శిక్షకులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సి టెక్స్టైట్లు. 14వ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్స్లో పాల్గొన్న పోటీదారులు ఎన్ని నెలలు ముందుగా జడ్జి ఆధీనంలో ఉండాలి? ప్రాచీన ఒలింపిక్స్లో పాల్గొనిన పోటీదారులు ఎన్ని నెలలు ముందుగా జడ్జిలు ఆధీనంలో ఉండాలి? ఏ 12 నెలలు, బి 11 నెలలు, సి 1 నెల, డి 6 నెలలు. ప్రాచీన ఒలింపిక్స్లో పాల్గొన్న పోటీదారులు ఎన్ని నెలల ముందు జడ్జిల ఆధీనంలో ఉంటారు? ఆన్సర్ సి 1 నెల. 15వ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్స్లో ఈవెంట్
ఉమెన్స్ ఈవెంట్ స్టెడ్ అనగా ఏ 26.38 మైల్స్, బి 42.195 కిలోమీటర్స్, సి 192.27 మైల్స్, డి 192.27 మీటర్స్. ఆన్సర్ ప్రాచీన ఒలింపిక్స్లో ఈవెంట్ స్టడ్ అనగా డి 192.27 మీటర్స్. 16వ ప్రశ్న, సపక్త్రా ఆట దగ్గరగా ఉన్న పోలిక గల క్రీడ ఏది? ఏ బాస్కెట్బాల్, బి నెట్బాల్, సి ఫుట్బాల్, డి సాఫ్ట్బాల్. సపక్తక్రా ఆటకు దగ్గర పోలిక గల క్రీడ ఏది? ఆన్సర్ సి ఫుట్బాల్. 17వ ప్రశ్న, సపక్తక్రా బాల్ యొక్క చుట్టుకొలత ఉమెన్స్కు క్రింది వాటిలో గుర్తించండి. సపక్తక్రా బాల్ యొక్క చుట్టుకొలతను ఉమెన్స్ కోసం క్రింది వాటిలో గుర్తించండి. ఏ 43 నుంచి 45 సెంటీమీటర్లు, బి 41 నుంచి 43 సెంటీమీటర్లు, సి 30 నుంచి 40 సెంటీమీటర్లు, డి 36 నుంచి 39 సెంటీమీటర్లు. ఆన్సర్ సపక్తక్రా బాల్ యొక్క చుట్టుకొలతను క్రింది వాటిలో గుర్తించండి ఉమెన్స్ కోసం. ఆన్సర్ బి 41 నుంచి 43 సెంటీమీటర్లు. 18వ ప్రశ్న, సపక్తక్రా ఆటలో సర్వీస్ సమయంలో గల రైట్ క్వార్టర్ సర్కిల్లో గల ఆటగాడిని ఏమని పిలుస్తారు? సపక్తక్రా ఆటలో సర్వీస్ సమయంలో గల రైట్ క్వార్టర్ సర్కిల్లో గల ఆటగాడిని ఏమని పిలుస్తారు? ఏ ప్రేడర్, బి టెకాంగ్, సి స్టిక్కర్, డి ట్రెజర్. సపక్తక్రా ఆటలో సర్వీస్ సమయంలో గల రైట్ క్వార్టర్ సర్కిల్లో గల ఆటగాడిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సి స్టిక్కర్. 19వ ప్రశ్న, కబడ్డీ ఆటలో డాష్ ద్వారా టైమ్అవుట్ సూచించబడుతుంది. కబడ్డీ ఆటలో టైమ్అవుట్ను గుర్తించే గుర్తు ఏది? ఏ యు ఆకారం, బి ఓ ఆకారం, సి ఎక్స్ ఆకారం, డి టీ. కబడ్డీ ఆటలో టైమ్అవుట్ను ఏ గుర్తుతో గుర్తిస్తారు? ఆన్సర్ డి టీతో టైమ్అవుట్ను గుర్తిస్తారు. ఆన్సర్ డి. 20వ ప్రశ్న, క్రికెట్ పిచ్ వెడల్పు ఏ 3.05 మీటర్లు, బి 20.12 మీటర్లు, సి 1.22 మీటర్స్, డి 2.64 మీటర్స్. క్రికెట్ పిచ్ వెడల్పు ఎంత? ఆన్సర్ ఏ 3.05 మీటర్లు. 21వ ప్రశ్న, టెన్నికాయిట్ కోర్టులో లైన్ల వెడల్పు ఏ 3 సెంటీమీటర్లు, బి 7 సెంటీమీటర్లు, సి 5 సెంటీమీటర్లు, డి 10 సెంటీమీటర్లు. టెన్నికాయిట్ కోర్టులో లైన్ల వెడల్పు. ఆన్సర్ సి 5 సెంటీమీటర్లు. 22వ ప్రశ్న, జూనియర్స్ కోసం త్రోబాల్ నెట్ ఎత్తు ఎంత? జూనియర్స్ కోసం త్రోబాల్లో నెట్ యొక్క ఎత్తు ఎంత? ఏ 2.30 మీటర్స్, బి
1.55 మీటర్స్, సి 2 మీటర్లు, డి 1.85 మీటర్లు. జూనియర్స్ కోసం త్రోబాల్ నెట్ యొక్క ఎత్తు ఎంత? ఆన్సర్ సి 2 మీటర్లు. ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారు? 23 ప్రశ్న. ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఏ ఫెడరిక్ లుక్విడ్ జాన్, బి జోహాన్ క్రిస్టాఫ్ ఫెడరిక్ గడ్స్మిత్, సి హెన్రిక్ లింగ్, డి చార్లెస్ బక్. ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ ఫెడరిక్ లుడ్విగ్ జాన్. 24వ ప్రశ్న. ఆరోగ్యం మరియు ఫిట్నెస్ విషయంలో బిఎంఐ దేన్ని సూచిస్తుంది? ఆరోగ్యం మరియు ఫిట్నెస్ విషయంలో బిఎంఐ దేన్ని సూచిస్తుంది? ఏ శరీర కండరాల సూచిక, బి బాడీ మాస్ ఇండెక్స్, సి బేసల్ మెటబాలిక్ ఇండెక్స్, డి శరీర కొలత సూచిక. ఆరోగ్యం మరియు ఫిట్నెస్ విషయంలో బిఎంఐ దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ బి బాడీ మాస్ ఇండెక్స్. 25వ ప్రశ్న. ఆరోగ్యంపై సాధారణ ధ్యానం యొక్క ప్రభావం ఏమిటి? ఆరోగ్యంపై సాధారణ ధ్యానం యొక్క ప్రభావం ఏంటి? ఏ పెరిగిన శారీరక బలం, బి తగ్గిన ఒత్తిడి మరియు ఆందోళన, సి మెరుగైన హృదయనాళ ఓర్పు, డి తగ్గిన వశ్యత. ఆరోగ్యంపై సాధారణ ధ్యానం యొక్క ప్రభావం ఏమిటి? ఆన్సర్ బి తగ్గిన ఒత్తిడి మరియు ఆందోళన. 26వ ప్రశ్న. థియరీ బిల్డింగ్ ప్రయోజనం ఏమిటి? థియరీ బిల్డింగ్ ప్రయోజనం ఏమిటి? ఏ అనువర్తిత పరిశోధన, బి యాక్షన్ రీసెర్చ్, సి ప్రాథమిక పరిశోధన, డి సర్వే ఫలితం. థియరీ బిల్డింగ్ ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ సి ప్రాథమిక పరిశోధన. 27వ ప్రశ్న. పరీక్ష యొక్క విశ్వసనీయత సూచిస్తుంది. పరీక్ష యొక్క విశ్వసనీయత సూచిస్తుంది. ఏ ఖచ్చితత్వం, బి యూటిలిటీ, సి స్థిరత్వం, డి పైవేవీ కాదు. పరీక్ష యొక్క విశ్వసనీయత దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ సి స్థిరత్వం. 28వ ప్రశ్న. బయోమెకానిక్స్ ముఖ్యమైనది. ఏ కదలికలను అర్థం చేసుకోవడం, బి శరీరంపై పనిచేసే శక్తులు, సి సమర్థవంతమైన కదలిక, డి ఇవన్నీ కూడా. బయోమెకానిక్స్ ముఖ్యమైన ఏది? బయోమెకానిక్స్లో ముఖ్యమైనది ఏది? ఆన్సర్ డి పైవన్నీ. 29వ ప్రశ్న. బయోమెకానిక్స్లో క్రింది వాటిలో ఏది గతి వేరియబుల్గా పరిగణించబడుతుంది? బయోమెకానిక్స్లో క్రింది వాటిలో ఏది గతి వేరియబుల్స్గా పరిగణించబడుతుంది? ఏ స్థానభ్రంశం, బి వేగం, సి ఫోర్స్, డి త్వరణం. బయోమెకానిక్స్లో క్రింది వాటిలో ఏది గతి వేరియబుల్స్గా పరిగణించబడుతుంది? ఆన్సర్ సి ఫోర్స్. 30వ ప్రశ్న. 2024 నోబెల్ శాంతి బహుమతి నెహాన్ హిండియోకు లభించింది. ఈ సంస్థ దేన్ని వాదిస్తుంది? 2024 నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న నెహాన్ హిండియోకు సంస్థ దేన్ని వాదిస్తుంది? ఏ వాతావరణ మార్పులపై అవగాహన, డి అణు నిరాధారణ, సి ప్రపంచ ఆరోగ్య సంస్కరణ, డి మహిళల హక్కుల మరియు సమానత్వం.
2024లో నోబెల్ శాంతి బహుమతిని నెహ్రూ ఇండియాకు లభించింది. ఈ సంస్థ దేన్ని వాదిస్తుంది? ఆన్సర్ బి. అణు నిరాయుధీకరణ.